సో గైస్, దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 టీజర్ అయితే వచ్చిందనమాట. సో డీటెయిల్గా మాట్లాడదాం. ముందైతే ఒక లైక్ వేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ షాట్, ఈ షాట్లో మనం చూసుకుంటే హంజా ఒక తలని నరుకుతాడు. ఆ తల ఎవరిదో తెలుసా? చెప్తాను వినండి. ఆ తల ఎవరిదో కాదు, హుజైర్ బలోచ్ది. అండ్ అది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ కాబట్టి అసలు ఆ షార్ట్ చూడండి, నరికిన తలనే నరుకుతున్నాడు చాలా క్రూయాలిటీగా. వామ్మో, అది మాత్రం చాలా క్రూయాలిటీగా చూపించారు మనకైతే. సో నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనం అక్షయ్ ఖన్నా ప్లేస్లో ల్యారీ బలోచ్లందరికీ మన హంజా కింగ్ అయి కూర్చున్నాడు, అది క్లియర్గా తెలుస్తుంది ఈ షాట్లో. నెక్స్ట్ షాట్ చూసుకుంటే అసలు ఏం షాట్ బై, అది అసలు మామూలుగా లేడు రణ్వీర్ సింగ్ అయితే. ఒకసారి అసలు ఆ ట్రైసెప్ చూడండి, ఇంకో హల్కులాగా ఉన్నాడు అసలుకి. కానీ ఎవరినో అయితే బాగా మరి కొడుతున్నాడో నరుకుతున్నాడో లేదు. వామ్మో, అసలు మామూలు లేదు అసలు ఆ షాట్ అయితే. అండ్ ఈ షాట్ హంజా బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూపిస్తారు పార్ట్ 2లో, అంటే బిఫోర్ పాకిస్తాన్కి వెళ్ళక ముందు హంజా ఏం చేశాడు, ఏం జరిగింది అనేది ఈ షాట్. సో ఓవరాల్గా టీజర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో పార్ట్ 2 షూటింగ్ కూడా పార్ట్ 1 తీసేటప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ కొన్ని ఎడిటింగ్, అలాగే ప్యాచ్ వర్క్స్, అలాగే కొన్ని షార్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తీస్తారు రిలీజ్ అయ్యేలోపు. అండ్ ఈ మూవీని చూసి డెకాట్, అలాగే టాక్సిక్, పెద్ద మూవీ పక్కాగా పోస్ట్ పోన్ అయింది. మాత్రం డెకాట్ అయితే పోస్ట్ పోన్ అయింది, అలాగే టాక్సిక్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అండ్ ఇంకోటి పెద్ద మాత్రం పక్కా పోస్ట్ పోన్ అవుతుంది, లేకపోతే వాము పెద్దకి ఛాన్సెస్ ఉండవు. ది ప్యారడైజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. అండ్ దురంధర్ రెడీగా ఉండండి 2 చూడటానికి. ఎంతమంది మీకు ఈ దురంధర్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే దురంధర్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ సాయి సైనింగ్ ఆఫ్.